చాలా ఎక్కువ భాషల్లో మనిషి అని అర్థం. ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం. జై అంటే వర్ధిల్లాలి, లాంగ్ లివ్, జిందాబాద్ అంటే మనిషి వర్ధిల్లాలి అనే నినాదం. ఇది నేనిచ్చింది కాదు. గోరా గారి నుంచి మొదలుకొంటే త్రిపురనేని రామస్వామి గారి వరకు, జాషువా గారి నుంచి మొదలుకొంటే సివి గారి వరకు అనేక మంది కవులు, రచయితలు, అభ్యుదయవాదులు, ప్రత్యామ్నాయ సంస్కృతిని కోరుకునే వారందరూ కులాలు మతాలు కాదు, మనిషి వర్ధిల్లాలి అని నినదించారు. అందుకే నేను ఆ పదాన్ని ముందుగా నేను పుస్తక ఆవిష్కరణలకు సంబంధించిన మనిషిని కాదు. పుస్తకాలు చదివే మనిషిని, బాగానే చదువుతా. తెలుసుకోవడం కోసం, జ్ఞానం కోసం, సమాచారం కోసం చదువా. తెలుసుకోవడం కోసం, సమాచారం కోసం, జ్ఞానం కోసం చదువా. అవసరం కోసం చదువుతా. అవసరం కోసం చదువుతా. ఎదుటోళ్లకు అర్థమయ్యేటట్టుగా వివరించడం కోసం మాత్రమే చదువుతా, అంతే. సో ఆ ప్రయాణంలో ఇంట్లో గుట్టల కొద్ది పుస్తకాలు ఉన్నాయి, నిజం. ఇప్పటి వరకు 3200 పుస్తకాలని నేను సేకరించుకొని నా ఇంట్లో పర్సనల్ లైబ్రరీగా పెట్టుకున్నాను. అవన్నీ కూడా అవసరం కోసం తీసుకునేవి తప్ప సమాచారం కోసం, జ్ఞానం కోసం, తెలుసుకోవడం కోసం కాదు, అవసరం కోసమే. మరి ఈరోజు తమ్ముడు శరత్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిండో తాను మాట్లాడితే బాగుండేది. ముందు నన్ను ఎందుకు పిలిచిండో, మళ్ళీ అందులోనూ నేను ఇండైరెక్ట్గా నిషేధించబడ్డ వ్యక్తిని. 4 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చాలా కిలోమీటర్ల లోపల నన్ను పాతి పెట్టిండు. దేవుణ్ణి విమర్శించిన వ్యక్తిగా, దేవుణ్ణి తిట్టిన వ్యక్తిగా, మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిగా, అవమానించిన వ్యక్తిగా చాలా బలంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, అన్ని పత్రికలు చాలా ప్రణాళికాబద్ధంగా 8 నెలల పాటు నన్ను కంటిన్యూ చేశారు. 8 నెలలు. ఈ సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది 2 రోజులు, 3 రోజులు, మహా అంటే వారం రోజులు. మరీ వ్యాలిడ్ పాయింట్ ఉంటే ఒక 15 రోజులు కొనసాగుతుంది ఒక సమస్య. కానీ నేను జైల్లో ఉన్న 2-3 నెలలు కొనసాగింది. నేను బయటికి వచ్చాక 2-3 నెలలు కూడా ఆ సమస్యలు అలాగే సాగదీసింది. మొత్తం మీద సక్సెస్ అయ్యింది. ఏ విషయంలో? ఎవరైనా దేవుడి మీద, మతం మీద, నమ్మకాల మీద, కులాల మీద మాట్లాడితే మీరు స్టేటస్ పెట్టుకున్నా, ప్రసంగం ఇచ్చినా, రాసినా, ఏదైనా పోస్టు పెట్టినా, దాన్ని షేర్ చేసినా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మత ప్రతినిధులు మీ మీద కేసులు పెడతారు, మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇంటిని భయభ్రాంతులకు గురి చేస్తారు అనడంలో సక్సెస్ అయింది. కానీ ఒక విత్తనాన్ని నేలకేసి కొడితే అది ఎంత లోతుల్లో ఉన్నా అది సరైన విత్తనం అయితే తప్పకుండా భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుద్ది. ఖచ్చితంగా అది మహావృక్షమై నిలబడుద్ది. ఎందుకంటే దాంట్లో సత్యం ఉంది, నిజం ఉంది. కాబట్టి సత్యాన్ని, జ్ఞానాన్ని, నిజాన్ని కాసేపు బూడిది పట్టినట్టుగా పట్టచ్చేమో, కానీ ఒక చిన్న గాలికి ఆ బూడిది కొట్టుకుపోతే ఆ కనకనలాడే నిప్పు కణిక వెలుతురిని, వేడిని ఇస్తుంది. చుట్టూ ఉన్న చీకట్లని, అజ్ఞానాన్ని ఖచ్చితంగా కాల్చివేస్తుంది. ఈరోజు తమ్ముడు శరత్ అసలు ఎన్ని రోజులు అవుతుందో ఆ ఫస్ట్ ఉన్న పదాన్ని ఓపెన్గా ప్రదర్శించక, వేదిక మీద ఒక స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చిన ఝాన్సీ పబ్లిషర్స్కి నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కావాల్సింది. అంత స్పష్టంగా నేను 1995లో నా జోబుకు రాసుకునేవాడిని ఆ వాక్యాన్ని.
నా జోబుకి ఎంబ్రాయిడరీ లాగా ఒక సూది దారం తీసుకొని నా వీపులో ఆ వాక్యాన్ని రాసుకొని కింద నాస్తిక్ అని పెట్టుకునేవాడిని. 95 అంటే ఎన్నేళ్ళ క్రితం? 31 సంవత్సరాల క్రితం. 44. సో 31 సంవత్సరాల క్రితం నేను రాసుకునేవాడిని. 2005లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా నీ పేరేంటి అంటే నాస్తిక్ అనే చెప్పాను. నా పేరు ఎవరికి తెలియదు, మా క్లాస్మేట్స్కి నాస్తిక్ అనే తెలుసు. అయినా అక్కడ ఒక యుద్ధం. మరి ఈరోజు ముందుగా ఆ తమ్ముడి మనసులో నాకు ఒక గౌరవాన్ని ఇచ్చి తాను రాసిన పుస్తకంకి పరిచయ సభలో ఇదే విషయం మీద పనిచేస్తున్న మనిషిగా నన్ను గుర్తించి గౌరవించి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను శరత్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పుస్తకాలు చదవడం తగ్గిపోయిన రోజులల్లా పుస్తకానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా డిజిటల్ బుక్స్ చదువుతూ పీడిఎఫ్లు చదువుతూ లేదా రకరకాల రూపాల్లో ఆడియోస్ వింటూ వెళుతున్న కాలంలో గ్రాండ్సీ పబ్లికేషన్స్ వారు వాళ్ళ వాక్యంలోనే ఫస్ట్ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే వాళ్ళు రాసిన వాక్యాలను బాగా ఆశ్చర్యానికి గురి చేశారు. ఎస్, సరిగ్గా ప్రయత్నిస్తే పుస్తకం చేతిలోకి చేరుతుంది, సరి అయిన అక్షరాలని వాళ్ళ మెదడుని డ్రైవ్ చేస్తే చివరిదాకా వదలకుండా చదువుతారు అని వాళ్ళు నమ్ముకున్న విధానం, వాళ్ళు పెట్టుకున్న ప్రిన్సిపుల్స్లో శాస్త్రీయ దృక్పథంతో కూడిన పుస్తకాలని, ప్రజలను చైతన్యపరిచేటువంటి పుస్తకాలని, ఆలోచింపజేసేటువంటి విషయాలని మేము ముద్రించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము అని ప్రకటించిన వాళ్ళ ధైర్యానికి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు ఈ పుస్తకం గురించి నేను చెప్పాలనుకున్నవి ముందు వక్తకి ఇచ్చేయడంతో మొత్తం ఇట్లా జ్యూస్ పెట్టేసిండు. మీ అందరికీ పోగా దీనికి 200 ఉన్నా 500 ఉన్నా ఒకటి కొనుక్కొని పోవాలని ఒకటి క్రియేట్ చేసిండు. నిజమా కాదా? నిజమా కదా? అసలు ఇల్లున్నాయి ఒక 5% చెప్పిండు, ఇంకా 95% మిగిలి ఉన్నాయి. సో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వాక్యము చదువుతున్నప్పుడు మీ జీవితంలో మీరు ఇంతకుముందు చూసి పట్టించుకోని విషయాలు, దీనికి ఇంత అర్థం ఉందా అని అనిపించని విషయాలన్నీ చదువుతున్నప్పుడు మీ సమకాలీన సమాజంలో అడుగడుగున ఎదుర్కొన్న విషయాలు మీ గుండెని ఇట్లా పిన్నిస్తూ ఇట్లా పొడిచినట్టుగా అనిపిస్తుంది. చాలాసార్లు మనం పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోతున్న విషయాలని రచయిత ఇవి కూడా పట్టించుకొని ఆలోచిస్తే ఈ సమాజం నీకు అర్థమవుద్ది అని అర్థం చేయిస్తూ ఉంటాడు. తనకి తోడుగా మనం ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఈ బొమ్మలు గీసిన మహానుభావుడు ఉన్నారు. ఇక్కడ బొమ్మలు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అంటే ఈ పుస్తకం చదివినాక శర్మ అనేటోడు ఎట్లుంటాడు, కిరికిలమ్మ ఎట్లుంటుంది, ఆర్మిస్ట్రాంగ్ ఎట్లుంటుంది, వీళ్ళందరూ ఎవరో ఎట్లుంటారో మాకు తెలియదు. కానీ మా ఊహల్లో మాకు తెలిసిన మనుషులు వచ్చి కూర్చుంటారు. వాచ్మెన్ అనగానే మనకు తెలిసిన కిషన్ గాడో, రాజేష్ గాడో, సీనో, రాజో ఎవరో ఒక్కరు కూర్చుంటారు వచ్చి అలా ఫేస్. తర్వాత కిరికిలమ్మ అనగానే ఫస్ట్ ఈ బుక్ అయిపోయేదాకా నాకు ఫస్ట్ తెలంగాణ శకుంతల గారు కనిపించారు. కొద్ది దూరం పోయిన తర్వాత పాతకాలంలో సూర్యకాంతమ్మ వచ్చి పడ్డారు. వీళ్ళిద్దరిని నా మైండ్లో డ్యాన్స్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. కానీ బొమ్మ గీసే వాళ్ళు కాదు వీళ్ళు అని నాకు ఒక డైరెక్షన్ ఇచ్చిన చిత్రకారునికి థ్యాంక్స్. ఇలాంటి చిత్రాలు అవసరం. ఒక్క బొమ్మ అనేక విషయాల్ని, నోటితో చెప్పలేని విషయాల్ని, పాట రూపంలో పాడలేని విషయాల్ని, కలంతో రాయలేని విషయాల్ని ఒక్క సెకండ్లో వాళ్ళ మెదడుని బ్లాక్ చేస్తుంది. రాముడు కృష్ణుడి రహస్యాలు అనే పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే 1940-30 ఆ కాలంలో రాస్తే, ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆయన ఫోటో వేసి రాసేశారు. కానీ కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక రచయితకి ఈ బుక్కును చదివి ఒక మంచి బొమ్మ గీయనంటే ఆయనకున్న కళాత్మకంగా ఈ పుస్తకంలో బాబాసాహెబ్ ఏం చెప్పిండని
ఒక చెట్టుకు బాబాసాహెబ్ మన రాముడిని కృష్ణుని కట్టేసి బాబాసాహెబ్ కొర్ర పట్టుకొని కొడుతున్న బొమ్మ గీశారు. ఆ బొమ్మ బయటికి రాగానే ఆ పుస్తకం బయటికి రాకుండా ఒక 10 సంవత్సరాల పాటు గొడవైంది. కానీ చివరికి రచయితకు ఆ స్వేచ్ఛ ఉంది, చిత్రకారుడికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో ఒక భాగమే. మతాన్ని విశ్వసిస్తూ దైవాన్ని విశ్వసిస్తూ నువ్వు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ నీకు ఎలాగ ఉందో ఆర్టికల్ 25లో నీకున్న స్వేచ్ఛ లేడు అని చెప్పేవాడికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది అని తీర్పిచ్చింది. కాబట్టి దాన్ని ఆయన గీసిన బొమ్మతోనే ఆ పుస్తకాన్ని ముద్రించి ఇవ్వడం జరిగింది మిత్రులారా. కాబట్టి బొమ్మలు గీసే రచయితల మీద అంటే ఆ ఆర్టిస్టుల మీద కార్టూనిస్టుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న దేశం ఇది. నిజమే, అతను ప్రపంచ స్థాయిలో ఆ కార్టూను వేసే దాంట్లో ప్రపంచ స్థాయి ఉత్తమ అవార్డు తీసుకున్నా కూడా ఇక్కడ ప్రజల్ని ఆలోచింపే చేసే విషయంగా బొమ్మ గీయొద్దు. అజ్ఞానాన్ని, మతమౌఢ్యాన్ని, మూఢత్వాన్ని ప్రశ్నించే విధంగా గీయకూడదు. అలాంటి నిర్బంధంలో మనం బతుకుతున్నాం. ఇది చాలా దుర్మార్గం. ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే నేను ఈ బుక్ ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు. చాలా చేతిలో ఇమిడిపోయేలాగా మంచి క్వాలిటీ పేపర్లతో నీట్గా ఉంది. నాకు తమ్ముడు PDF రూపంలో పంపించాడు, చదివిన వెంటనే డిలీట్ చేశాను. ఎందుకంటే బై మిస్టేక్లో పక్కోడికి షేర్ చేస్తే ఇక దీన్ని కొనేటోడు ఉన్నాడు. ఇప్పుడు చాలా పుస్తకాలు షేర్ చేసుకొని అట్లనే డిజిటల్గా చదివేస్తున్నాను. ఈ రచయిత శ్రమ కదా ఇది, ఆయన జ్ఞానానికి మనం ఇచ్చే కానుక కదా దీని ఖరీదు. దీని వెనకాల పబ్లిషర్స్ శ్రమ ఉంటుంది కదా, ఉండదా? సో కొనకుండా చదవడం నేరమే. అందరూ అనండి, నేరమే. ఇది నిజంగా నేరమే. మా ఇంట్లో 10 నుంచి 14 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు ఉంటాయి. ఇది మీరందరూ అభినందించదగ్గ విషయమే. మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా ఒక 50 నుంచి 100 రూపాయల విలువైన పుస్తకాన్ని ఇస్తూ ఉంటాను. నిత్యం మా పిల్లలకు కూడా పుస్తకాలు ప్రతి సంవత్సరము హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి పిల్లలందరికీ ఒక 10,000 రూపాయలు ఇచ్చి జాతరల బట్టలు, పండుగలు, బొమ్మలు కొనుక్కున్నట్టుగా పిల్లల్ని కూడా కొనుక్కోమనేటువంటి ఇస్తున్నాను. MNS సంఘంలో కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిగినా కూడా గిన్నెలు, గిలాసులు, బోళ్ళు, బోకెలు, కటోర్లు, తమలపాకులు, అరటి పళ్ళు రకరకాల ఇచ్చే బదులు ఒక 50 రూపాయల లోపు పుస్తకాల్ని మీరు ఇవ్వండి అని ఒక ఆల్టర్నేట్ కల్చర్ని కూడా మేము ఇస్తున్నాం మిత్రులారా. అలాగే ఇందాక మిత్రుడు గోపాల్ మాట్లాడుతూ ఏదైనా ఒక అపార్ట్మెంట్లో వెజిటేరియన్స్ అన్నారు కదా. ఎంత దౌర్భాగ్యం అంటే 2 పదాలు చెప్తాను ఆ పదం గురించి. ఉదాహరణకు నేను చేపల కూర బాగా తింటాను అంటే నేను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? గట్టిగా చెప్పండి. నాన్ వెజిటేరియన్. అరే కాదే, నాకు వేరే పేరే లేదా అనే. దీంట్లో కూడా నాకు పేరు ఉండాలి కదా. వెజిటేరియన్ అనేది ఒక పేరు, అంటే శాకాహారి అనేది ఒక పేరు తెలుగులో. మాంసాహారి అనేది ఒక పేరు, నేను మాంసాహారి. ఇంగ్లీష్లో వెజిటేరియన్. మరి ఈ వెజిటేరియన్ గానుడికి ఇంకో పేరు ఉండాలి కదా, ఉన్నదా? లేదు. మళ్ళీ వెజిటేరియన్కి నాన్ అనేది తొడిగించింది, నాన్ వెజిటేరియన్ అని తొడిగించింది. చూసిరా? అంటే ప్రపంచ దేశాల్లో ఈ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనేది లేదు. ఈ కొత్త పదాన్ని సృష్టించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దౌర్భాగ్యానికి పెట్టిన అందమైన పేరు నాన్ వెజిటేరియన్ అని. ఇక్కడ దౌర్భాగ్యానికి పెట్టిన పేరు, కొత్తగా పుట్టిన పదం అది. నాన్ వెజిటేరియన్ అనే పదం కొత్తగా పుట్టియాల్సి వచ్చింది మన దౌర్భాగ్యం వల్ల. పోనీ ఏ మనిషి అయినా నిజంగానే నాన్ వెజిటేరియనా వెజిటేరియనా అంటే దానికి కులమాని ఏ ఒక్కరు కూడా నిర్ధారణకు రావట్లేదు. మీరు తినే పాలు చెట్టు నుంచి వస్తున్నాయా, ప్రాణంతో ఉన్నటువంటి బర్రె నుంచి వస్తున్నాయి, లేదా మనం ఇష్టపడుతున్న ఆవు నుంచి వస్తున్నాయి? నేను ఆవును చంపడానికి వ్యతిరేకం, గో హింసకు వ్యతిరేకం, గో రక్షకులలో నీరొకని. రక్షిద్దాం గోవులని, రక్షిద్దాం, తప్పు కాదు, దాన్ని రక్షిద్దాం. మనం గో రక్షకులం, భక్షకులం కాదు.
ఎద్దు భక్షకులము, బర్రె భక్షకులము, దున్నపోతు భక్షకులం మనం. అంతవరకు కాదు. ఆవులు ఎడ దొరుకుతున్నాయి మనకి ఎందుకు అసలు? ఆ లొల్లి అది పంచాయతీ అది మనకి. నిజమా కాదు? ఆవు జోలికి పోవద్దు. ఇంకా జోలికి పోయింది మరి పెద్ద మనిషి. ఆవుకు వాటికి ఉన్న దేవుళ్ళకు ఉన్న చట్టాలు రక్షణలు కూడా మనకు లేవని చెప్పి ఇలా ఏడబడతాడ పాతలు పెట్టిండు. ఏడ పాపం ఎంతకాలంగా లోపల రగులుతాంది అని ప్రతి చోటు ఇట్లా సూదులన్నిటినీ ఒక సంచిలో ముళ్ళగడ ఎట్లుంటాయి ఎట్లుంచి ఇట్లా బయటికి కుట్టుకొని వస్తాయి కదా, అట్లా పెట్టేస్తారు. ప్రతి పేజీలో ఎవరికైనా బై మిస్టేక్లో ఒళ్ళంతా కులమో మతమో దైవత్వమో గజ్జిలాగా ఉంటే తమ్ముడు ఈ పుస్తకంలో పొడిసి తీసేసిండు అన్ని. ఇది మొదలుపెట్టినప్పటి నుంచి మనసు పెట్టి చదివితే ఇది అయిపోయేసరికి తమ్ముడు చెప్పినట్టుగా మట్టిని ఒకటే మట్టిని కప్పుకుంటాం కదా అని ఒక్కసారి ఇట్లా మతాన్ని తుడుతాము, కులాన్ని తుడిచేస్తాం. కాబట్టి ఇందులో లాస్ట్కు వీళ్ళు ఒకటి రాసి ఏంటంటే అది రామకోటి రాసినట్టుగా మన చేతోటి రాపించింది. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నది. రేరాజన్న అని ప్రజాకవి తను జగోరే జాగో అంబేద్కర్ అనే పాటలో తన తత్వంలో కూడా భారత్కి మార్క్స్ అంబేద్కర్ అని సూత్రీకరించింది. ఈ భారతదేశానికి మార్క్స్ అంబేద్కరే. ఈ దేశం మార్పు జరగాలన్నా, సంస్కరణ జరగాలన్నా, కమ్యూనిజంతో మనం ఆలోచించాలన్నా అంబేద్కర్ని ఆవహించుకోవాల్సిందే. ఈ దేశానికి మార్క్స్ అంబేద్కర్ అని చెప్పిండు. అలాగే ఈ పుస్తక రచయిత మరియు పక్కనే ఉన్నటువంటి మరొక రచయిత, ఈడ మతం అంటే ఏంటిదట? కులమే. ఈడ మతం అంటే ఏంటిది? ఈడ మతము వేరు కులము వేరు కాదు. కులమే మతం, మతమే అందరండి దయచేసి. కులమే మతమే ఇవి రెండు వేరు వేరు అనుకుంటున్నారు చాలా మంది. ఇవి వేరు అనుకోవడం వల్ల వేరు పోరాటాలు జరుగుతున్నాయి, వేరు చైతన్య ఉద్యమాలు, వేరు కుప్పట్లు, వేరుగా ఆలోచిస్తున్నాం. అవి రెండు ఒకటే అని ఆలోచించాలి. అది ఈ పుస్తకం మన సమాజానికి ఇచ్చే ఒక గొప్ప దిక్సూచి మిత్రులారా. దీనిని మనం అందరం అర్థం చేసుకోగలిగితే ఈ దేశంలో అసలు మత పెద్దలు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఆన్లైన్ ద్వారానో లైవ్ ద్వారానో రేపు ఈ వీడియో అప్లోడ్ చేసినాక చూసేటువంటి మత పెద్దలని నేను కోరుతున్నాను. మతాన్ని విమర్శించట్లేదు, మనోభావాన్ని కించపరచట్లేదు. నేను అడుగుతున్నాను, అయ్యా మీ దైవాలు, అది క్రైస్తవమైనా ఇస్లామైనా హైందవమైనా, మీ మతాలు మనుషులను కాపాడడానికైతే, మీ మతాలు నిజంగా లోక కళ్యాణాన్ని బోధిస్తే, సర్వమానవ కళ్యాణాన్ని బోధిస్తే, మరి మీ మతాలు ఎక్కడ సక్సెస్ అయినాయి? మీ మతాలు పుట్టి అనేక వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అవుతున్నాయి కదా. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా మీ మతము లోక కళ్యాణం కోసమే ఉంటే, లోక కళ్యాణము జరగనప్పుడు మీ మతం ఫెయిల్ అయిందని మీరు ఎందుకు అంగీకరించడం లేదు? మీ మతాన్ని సంస్కరించుకోకుండా, మీ మతంలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడుకోకుండా, మాట్లాడే వాళ్ళని తప్పుబట్టి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ప్రగతిని, అభివృద్ధిని, విమర్శని, ప్రశ్నని, ఆలోచించే తత్వాన్ని చంపడం ఎంతవరకు కరెక్టు? దీని మీద మాట్లాడట్లేదేమో. 1936లో అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో బాబాసాహెబ్ చెప్పాడు అనుకుంటున్నాం. దానికంటే 10 సంవత్సరాల క్రితమే మహద్ చెరువు పోరాటంలో 1927లో డిసెంబర్ 25వ తేదీన ఆయన మనుధర్మాన్ని కాలబెట్టాడు అని మాత్రమే చెప్తారు. కానీ ఆయన కాలబెట్టడానికి ముందు ఈ భారతదేశంలో కులాన్ని నిర్మూలిస్తూ హైందవ మత పెద్దలు తీర్మానం చేయాలి అని ఆయన పోరాటం చేశాడు. ఆయన తీర్మానం చేశాడు. ఆ తీర్మానం గురించి మనం ఇంతవరకు చర్చించుకోవట్లేదు మిత్రులారా. మహాత్మా పూలే గురించి ఈరోజు ఆ కొల్లాపూర్లో ఆయన విగ్రహాన్ని అవమానిస్తున్న పెద్దలను నేను కోరుతున్నాను. అసలు ఆయన ఈ సమాజంలో ఉన్న సమస్యల మీద ఎంత సంఘ సంస్కరణ కోసం పనిచేశాడు? మరి దీని గురించి ఎందుకు మాట్లాడుకోవద్దు చెప్పండి మిత్రులారా. రాజకీయ నాయకులందరూ ఈ కులానికి ఒక కార్పొరేషన్ పెడతారు, ఆ
ఆ కులానికి ఒక సపరేట్ సప్లాన్ పెడతారు, ఒక్కొక్క కులాల ప్రాతిపదికన మంత్రివర్గాలు ఇస్తారు, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఈ దేశంలో కులం అనే సమస్య ఉంది, దాన్ని నిర్మూలించాలి అనే ఆలోచన ఏ ఒక్క పార్టీ అయినా తమ మేనిఫెస్టోలో కుల నిర్మూలన కోసం మేము ఈ పని చేస్తామని ఒక్కడన్నా చెప్తాడా? అంటే వాళ్ళ ఓట్లు పడవు. ఒక్కడన్నా అసలు సమస్య కులమైనప్పుడు, కులమే మనుషులను వేరు చేస్తున్నప్పుడు ఈ కుల నిర్మూలన కోసం పని చేయాల్సిన అవసరం ఉంది అని ఒక్కరైనా గుర్తించి తమ మేనిఫెస్టోలో పెట్టారా, కార్యాచరణలో పెట్టారా? ఎక్కడ ఆవగించంత కూడా లేదు. ఒక 6-7 సంవత్సరాల క్రితం నుంచి అయితే కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కొంత ప్రోత్సాహకంగా 3 లక్షల రూపాయలు ఉండేవి, అవి కూడా తీసేశారు. రాజస్థాన్లో అయితే అశోక్ గెహ్లోట్ అనే ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఇప్పుడు తమిళనాడులో, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రోత్సాహకాలు ఉన్నాయి, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కుల నిర్మూలనకు సంబంధించి వెంట్రుకంతా ప్రయత్నించట్లేరు. కానీ ఊర్లో గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా కులమే ప్రభావితం చేస్తుంది. ఈ దేశ అభివృద్ధిని కులమే అడ్డుకుంటుంది. అది క్రికెట్లోకి వెళ్ళేటప్పుడైనా, తిరుపతి ఒక ఆటల్లో ఒక మండల స్థాయి, జిల్లా స్థాయి పథకం తేవాలనుకున్నా, చదువులో ముందు వచ్చినా, ఏ విషయంలోకి వెళ్ళినా కులం 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 కులం. ఈ మధ్య యూజీసీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఇది 120% అంటే ఇంతకుముందు జరిగే కేసుల కంటే ఈ సంవత్సరము డబల్ అయిపోయినాయి కుల వివక్ష పేరుతో అని అది ఉన్న గణాంకాలను వివరిస్తే, దీన్ని పరిష్కరించడానికి ఓబీసీల్లో నుంచి, ఎస్సీలో నుంచి, ఎస్టీలో నుంచి, అలాగే మైనారిటీల్లో నుంచి, వైకల్యం కలిగినటువంటి దివ్యాంగుల్లో నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ను పెట్టి, యూనివర్సిటీ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ నుంచి కూడా కొంత పర్సన్స్ని అందులో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి వాతావరణంలో కుల వివక్ష మీద డిస్కషన్ చేయాలి, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి, కొంత ఫండ్ ఎక్స్పెండ్ చేసి మనం అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అనగానే దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. సిగ్గుచేటు. అవును, నిజమే. ఒకప్పుడు సతీ సహగమనం అనే మూఢనమ్మకం ఉండేది. భర్త చనిపోతే భార్యని కూడా ఆ చితిలోనే కాల్చేది ఉన్నప్పుడు, దీన్ని పోగొట్టడం కోసం బ్రిటిష్ వాడు ఒక చట్టం తీసుకొస్తే అటు పశ్చిమ బెంగాల్ కలకత్తాలోను, ఇటు బొంబాయిలోను, రాజస్థాన్లోను దాదాపు 20-30 వేల మంది ఆ రోజుల్లోనే సమావేశమయ్యి ఈ బ్రిటిష్ ప్రభుత్వము మా మత నమ్మకాల్లో జోక్యం చేసుకొని చనిపోయిన భర్తతో పాటు భార్యను కాల్చడం అనేది తప్పు అని సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. ఇది మా మతంలో మీరు ఇన్వాల్వ్ అవ్వడమే, ఇది పూర్తిగా తప్పు, మా మతంలో ఆ ఆచారం అంతర్భాగము, అది కొనసాగాలి అన్నారు. దీని మీద రాజా రామ్మోహన్ రాయ్, ఆ రోజు ఆయన కూడా బ్రాహ్మణుడై ఉండటం వల్ల, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు కూడా సంపన్న కులాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కావడం వల్ల, ఈ సతీ సాగమనం అనేది మన ఉన్నత కులాల్లో, మన దోపిడీ పీడనకు గురిచేసే కులాల్లో, మన అగ్రవర్ణాల్లోనే ఇది ఉందిరా, చచ్చిపోయేటోళ్ళు మన తల్లులు చెల్లెళ్ళు మన బిడ్డలరా. కాబట్టి ఆ నిమ్న జాతులు, అప్పటికి బీసీఎస్సీ అనేది లేదు, నిమ్న కులాలు, అంటరాని వారు, అస్పృశ్యులు, తాకరాని వారు, అవర్ణులు, ఒకే వర్ణం కలిగిన వాళ్ళు సవర్ణులు అని ఉంటే, ఈ అవర్ణులు ఇలా ఉన్నారా, వాళ్ళు ఏం లేదు, ఒకరు చచ్చిపోతే ఇంకొకరు చేతిలో చెయ్యి వేసుకొని, లేదా ఒక చీర కొనిచ్చి, లేదా ఒక నగ కొనిచ్చి, ఒక పసుపు కొమ్ము కట్టుకొని, ఒకరి చేయి ఒకరు పట్టుకొని మారు మను మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారా, సత్యటోళ్ళు మన ఆడవాళ్ళే అని చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేయంగా సతీ సాగమనం అనేది పోయింది. కానీ ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఈ ఒక కులం ఇంటికాడ టూలెట్ బోర్డు కింద నాన్ వెజిటేరియన్ అని పెడుతున్నారు. ఇంకా కొంతమంది సిగ్గిడిచి కేవలం దళితులు కాకుండా వేరే వాళ్ళకే ఇస్తామంటారు. నేను ఆ బోర్డు పెట్టినప్పుడు అందరూ మండుతూ స్టేటస్లు పెట్టారు, నేను దానికి వ్యతిరేకంగా స్టేటస్ పెట్టాను. ఓ ఇల్లు ఖాళీ అయిన మిత్రులారా, సొంత అపార్ట్మెంట్ ఉన్న మిత్రులారా, మీ ఇల్లు కిరాయికి ఇవ్వాలనుకునే ఓ ఇంటి యజమానులారా, దయచేసి ఆడ బోర్డు పెట్టండి, ఈ కులం వారికే ఇస్తామని పెట్టండి, మీ కులం పేరు కూడా మెన్షన్ చేయండి. లేకపోతే మీ పనికిమాలిన ఇంటికి మేమందరము ఉద్యోగస్తులమయ్యి, ధనవంతులమయ్యి, ప్రముఖులుగా ఉండి, మేము కారు, ఇల్లు, బంగళా ఉండి, మా కొమ్ములు మాకు పెరిగి మేము ఆ ఇంటికాడికి వచ్చి పైకి పోయి లాట్రిన్ బాగుందా, బాత్రూమ్ బాగుందా, వాష్రూమ్ ఉందా, లేకపోతే వెంటిలేషన్ బాగుందా, గాలి ఉందా, అన్నీ ఉన్నాయని అన్నీ చెక్ చేసిన తర్వాత మీరు ఏమి ఇట్లు అని అడిగి మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుని కదా వాళ్ళారా, చక్కగా మీ మొగ్గంగానే రాసుకుంటారా, కులముడికే ఇస్తామని మీరు రాసుకుంటే ఇది వాడు మనకు సంబంధం లేడు అనుకొని
మనం 20 బోట్లు తిరిగి 20 ఇండ్లు తిరిగే బదులు మనకి ఇస్తారని ఉన్న 4 బోట్లు ఏ కులమోనికైనా ఇస్తా అని రాత్రి మీకు ఆ దమ్ముంటాడు రాయిది మేము వచ్చి చెక్ చేసుకొని మాకు నచ్చితే మీ మొక్కన పైసలు పడేసి అవి తీసుకుంటాం. మొత్తం అంతా అయిపోయి మాకు గంట టైము 2 గంటల టైం వేస్ట్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకొని ఆశపడి మీ దగ్గరికి వచ్చాక ఆఖరికి రంగు చూసో శాలరీ చూసో వచ్చిన కారు చూసో వాచిని చూసో గొలుసుని చూసో ఉంగరం చూసో ఏదో అనుకొని ఆఖరికి మీరు ఏమిట్లు మీరు వెజ్జా నాన్ వెజ్జా ఆ తర్వాత ఎక్కడుళ్ళు ఏ ఇంటి పేరు ఏం పేరు మా శర్మ గారు ఏమవుతారు మీకు అక్కడున్న వీళ్ళు మీకు తెలుసా శాస్త్రి గారు మా బంధువులేనండి అని నీకెందుకురా ఇంత దొంగ తిరుగుడు మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ మీ మొహాన రాసుకోండి మేము ఈ కులం వాళ్ళకి ఇస్తామని సరిపోతుంది కదా. నిజంగానే ఎవడైనా ఈ కులం వాళ్ళకే ఇల్లు ఇస్తానంటే వాడిని అభినందించుదాం ఇప్పటి నుంచి. వాడిని తిట్టుడు అక్కర్లేదు. నిజమా కాదా? మనోడు పోయి 50 మంది వస్తారా ఇల్లు 50 మంది గంట టైం వేస్ట్ అయినట్టేనా కాదా? అదే వాడి కులమని పెట్టుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలనేది మాత్రం నాకున్న భావన మిత్రులారా. అలాగే మతం అమ్మో మీరు ఇప్పుడు చాలామంది ఫ్రీగానే కూర్చున్నాము ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు కదా. నేను గడిచిన 1 ఇయర్లో దాదాపు 356 రోజులు 365 రోజులు 365 రోజుల్లో 500 సమావేశాల్లో పాల్గొన్నాను. ఇది చాలా పెద్ద ట్రాక్ రికార్డ్. అయితే అన్ని మీటింగుల్లో దాదాపు ఒక 100 మీటింగులు జరగకుండా అడ్డుకున్నారు మతం పేరుతో. ఇప్పుడు నాకు ఒక మతం కావాలని అడుగుతున్నాను. నేను ఒక చేనేత బిడ్డని. మీరందరూ వేసుకున్న బట్టలు నా రక్తము నా తాత ముత్తాతల రక్తము వాళ్ళ చెమట మా చెమట కలిస్తే మీరందరూ మీ మానం కాపాడే వాళ్ళం మేము. జై జవాన్ అంటున్నారు, దేశాన్ని కాపాడుతున్నాడు సైనికుడు అని. ఆయన ఎవరో మీకు తెలియదు సైనికుడు, కానీ ఆయన అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉన్నాం. జై జవాన్ సంతోషం. జై కిసాన్ అంటున్నారు, మీరు తింటున్నారు, మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటున్నా ఎవరో పండించారంటున్నారు. మరి మీరు బట్టలు వేసుకున్నారు కదా, రైతు కనిపించాడు. జై జవాన్ అంటున్నారు, జై కిసాన్ అంటున్నారు, మరి జై నేత అన్నాను ఎందుకు అనద్దు మీరు? ఇప్పటి నుంచి మీరు డ్రాయర్ వేసుకునేటప్పుడైనా బనీన్ వేసుకునేటప్పుడైనా అంగి వేసుకునేటప్పుడైనా నెక్కర్ వేసుకునేటప్పుడైనా లింగ్ కట్టుకునేటప్పుడైనా ఒక్కసారి డాక్టర్ బైరి నరేష్ చెప్పిండు జై నేతన్న దీన్ని నా వీరికి ఇవ్వడానికి ఏ అన్ననో చెమట ఇచ్చినని అని థ్యాంక్స్ చెప్పండి. మరి మా నేతన్నది ఏం కులం, మాది ఏ మతం, మాలో దూదులు ఏకేటువంటి ముస్లిం వాళ్ళు కూడా మా దాంట్లో భాగమే కదా. నేత కానీ ఎస్సీలో మాల కులంలో సబ్కాస్ట్గా ఉన్న వాళ్ళు కూడా మా పని చేస్తున్నారు కదా. అన్ని కులాల వాళ్ళు బట్టలు తయారు చేస్తున్నారు కదా. పవర్ లూమ్స్ వచ్చాక అందరూ ఆ పని చేసుకొని నేర్చున్నారు కదా. ఇప్పుడు నేను ఏ మతమో తెలియట్లేదు. నన్ను ఇప్పుడు ఒక ఊరికి క్రైస్తవుడు వెళ్తే ఏమనట్లేదు, ఇప్పుడు అంటున్నారులే. అంతకుముందు అన్ని చర్చిలన్నీ వచ్చేసినాయి. ఒక ఊరిలో మసీదు పోతే ఏమనట్లేదు, కానీ ఆ ఊరికి ఏ దేవుణ్ణి విశ్వసించని ఒక శాస్త్రీయ విజ్ఞాన సమాజం కోరుకునే, కుల నిర్మూలన మతరహిత సమాజాన్ని కోరుకునే నాస్తికులు, హేతువాదులు, మానవతావాదులు వస్తే మతవాదులు భయపడుతున్నారు మిత్రులు. ఇదేం పోకడా అంటే వాళ్ళకి తెలుసు ఏదో ఒక మతం వచ్చి ఆ మతాన్ని నూరిపోసి ఈ ప్రజల్ని ఏదో ఒక మతంలోకి లాగేస్తే పొరపాటు లేదు. వాడు ఏదో ఒక భక్తిలో బతకాలే. కానీ భక్తికి అతీతంగా శాస్త్రీయంగా ఆలోచిస్తూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ మతాన్ని కులాన్ని ప్రశ్నిస్తే వాడికి ఒళ్ళు వణుకు పుడుతుంది. అది ఈ సత్యం. ఒక 20 సంవత్సరాలుగా సారీ టు సే ఒక 20 సంవత్సరాలుగా ఆ పై పదాలు వినిపించక, ఆ పై పదాలు బోధించక, ఆ పై పదాలు కనిపించక అసలు ఆ పదం అనేది ఒకటి ఉందా అనే ఆలోచన మర్చిపోయింది సమాజము. ఆనాడు శ్రీశ్రీ లాంటి బ్రాహ్మణులు కూడా నా కులం నాస్తి కులం, నా మతం మానవత్వం అని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే విమర్శించేవారు. కవిరాజుగా పేరు పొందిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు సూత పురాణంలో ఇలాంటి ఒక పుస్తకాన్నే రాసి వ్యంగ్యంగా ఆనాటి కుక్కిటి పురాణాలన్నింటినీ ప్రశ్నించారు. సత్యకామ జాబాలి, నరబలి లాంటి పుస్తకాలు ఊళ్ళోకి స్వాములోరు వేయించేశారు. లాంటి పుస్తకాలు చిత్తజల్లు వరహాలరావు గారు రాసి ఆ రోజున్న సమాజాన్ని వివరించారు. ఇప్పుడు నరబలి జరుగుతుంది మిత్రులారా. నరబలి బ్రిటిషోడు నిషేధించాడు, లేదా విజ్ఞానం పెరిగాక నరబలి ఆగిపోయింది అనుకుంటున్నాం, కానీ ఆగిపోలేదు, ఇప్పుడు కొనసాగుతుంది నరబలి. ఈ నరబలి ఒకేసారి ఫలానా ముహూర్తంలోనే గుడికి వెళ్ళాలి, ఫలానా మక్కాకే వెళ్ళాలి, ఫలానా జెరూసలేంకే వెళ్ళాలి, ఫలానా రోజే ఈ మత పండుగ జరపాలి, ఆ రోజు ఈ వైపు గేట్లు తెరుస్తారు, ఆ వైపు నుంచి చూస్తేనే మంచి పుణ్యము అని చెప్పడం వల్ల అబ్నార్మల్ పీపుల్ ఒకేసారి రావటం వల్ల తొక్కిసలై జరిగి చచ్చిపోయే వాళ్ళు కూడా మీ మతం వాళ్ళే కదా.
ఈరోజు మక్కాను చూడడానికి వెళ్ళిన ఒక బస్సు అక్కడెక్కడో కాలిపోయి 60 మంది సజీవ దహనం అయ్యామంటున్నారు కదా. మరి ఇది ఆ మక్కా పేరుతో నరబలి ఇచ్చినట్టు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి శ్రీకాకుళంలో 8 మంది ఒకే పూట చచ్చిపోయారు. అది ఆ గుడి ఆలయం కోసం ఇచ్చినటువంటి నరబలి కాదా? అసలు ఈ భక్తి వాళ్ళు కూడా నిజమైన భక్తి ఏ సమాజానికి అడ్డు కాదండి. నిజమైన భక్తి ఈ దేశానికి ప్రమాదం కాదు, భక్తి ప్రమాదం కాదు, మతము ప్రమాదం కాదు, దైవత్వము ప్రమాదం కాదు, గుడులు గోపురాలు ప్రమాదం కావు. అవన్నీ ప్రజల్ని ఉపశమనం చేయడానికి, వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి ఒక ప్రత్యేకమైన మార్గాలు అవన్నీ. కానీ వాటిల్లో ఎప్పుడైతే రాజకీయం ఎంటర్ అయిందో, వాటి ఆధారంగా ప్రజల్ని సమీకరించి ఓట్లుగా మార్చుకోవడం ఎప్పుడైతే మొదలైందో, వాటి పేరుతో సులువుగా నాయకులను సృష్టించుకోవచ్చు, సులువుగా ప్రజలందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రజలను అశాంతికి గురి చేసి ఆర్థికంగా లాభపడి వ్యాపార కేంద్రంగా ఎప్పుడైతే దేవుడు, దైవము, దైవ భావన, మతం ఎప్పుడైతే వ్యాపారమైందో, ఎప్పుడైతే రాజకీయమైందో, అప్పటి నుంచే ఈ సమాజానికి ముప్పు మొదలైంది. ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు మాట్లాడుతూ అసలు ఈ విషయం మీద మాట్లాడద్దు అనుకున్నా, ఇది ఒక నిప్పులో కొలిమి, నేను ఒక తేనె తిట్టను ముట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, అసలు దీని మీద మాట్లాడద్దు. బిఎస్ రాములు అనే ఒక పెద్ద రచయిత, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన తొలి తెలంగాణ చైర్మన్. ఆయన 100కు పైగా పుస్తకాలు రాసిన గొప్ప సాహితీవేత్త. తెలంగాణ జగిత్యాల జైత్రయాత్రను కల్లారా చూసిన వ్యక్తి, అనేక సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలు రాసిన వ్యక్తి. ఆయనని కలిసినప్పుడు, తమ్ముడు నేను ఈ విషయాల మూఢనమ్మకాల మీద ఎప్పుడు రాయలేదు అని చెప్పాడు. నాకు బాధ అనిపించింది. అలాగే కొంతమంది ప్రముఖ కవులను, రచయితలను, గాయకులను కలిసినప్పుడు, అన్న మీరు ఇన్ని పాటలు రాశారు కదా, సమాజం ఎదుర్కొనే సమస్యల మీద, మూఢనమ్మకాల మీద మీరు ఎందుకు రాయటం లేదంటే, ఏమో తమ్ముడు అంటే. చాలామంది ఎవరైనా చూడండి, గుంపులో కొట్టుకపోవడం ఎవరైనా కొట్టుకపోతారు. దానికి ఎదురుగా నిలబడి నిల్చుని పోరాటం చేసిన వాడు, గొంతు వినిపించిన వాడు, రాసిన వాడే గొప్పవాడు. కాబట్టి నేను ఈ మీటింగ్ ద్వారా, ఈ పుస్తక ఆవిష్కరణ ద్వారా శరత్ను అభినందిస్తూనే, ఓ కవులారా, ఓ రచయితలారా, ఓ గాయకులారా, ఓ కార్టూనిస్టులారా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నావో, ఈ కాలాన్ని రేపటి కాలానికి మీ కళ ద్వారా, కలము ద్వారా అందించే ఓ ప్రభావితమైన వ్యక్తులారా, మీకు వ్యక్తిగతంగా ఉన్న కులగజ్జిని వదిలిపెట్టి, మతపు పిచ్చిని వదిలిపెట్టి ఆలోచించకుండా మీరు రాసిన రాతలు, మీరు గీసిన గీతలు, మీరు రాసిన అక్షరాలు అవి చెత్త కుప్పకు పనికొస్తాయి తప్ప సమాజానికి పనికిరావు. కులాన్ని విడిచి, మతాన్ని విడిచి ఇప్పుడున్న సమాజాన్ని ప్రభావితం చేయకుండా మీరు రాసే ఏ అక్షరాలైనా మీ పేరు పక్కన రాసుకోవడానికో, ఈ పుస్తకం నేను రాశానని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. కొంతకాలం తర్వాత ఇప్పుడు గులాంగిరి పుస్తకం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన చచ్చిపోయి 150 సంవత్సరాలు అయినా, 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలన్నింటినీ వివరించాడు కాబట్టి, దాన్ని చదివి అంబేద్కర్ ప్రభావితమయ్యాడు కాబట్టే కదా. అప్పుడు మతం ఇలా బురదలా వచ్చినప్పుడు దాని మీద తిరుగుబాటు చేసిన కబీర్ దాస్నే ఎందుకు బాబాసాహెబ్ తన గురువుగా ప్రకటించాడు? ఈరోజు కొంతమంది సంఘ సంస్కర్తలు లేదా సమాజాన్ని ప్రభావితం చేసిన రచయితలు అని కొంతమంది పేర్లు ఎందుకు గుర్తున్నాయి? ఒక అసమర్థుడి జీవయాత్ర రాసినటువంటి గోపీచంద్నే, ఆయన నవలనే ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? అతడు అడవిని జయించాడనే పుస్తకాన్నే ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఒక కక్క అనే నవలనే ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం? పుస్తకాలు కోకొలలుగా వస్తాయి. నిజంగా గడిచిన 20 సంవత్సరాల్లో భక్తి సాహిత్యం, అసలు ఈ భక్తిలో కూడా మళ్ళీ మూఢనమ్మకం, భక్తిలో కూడా కుల వివక్ష. అదే ఈ కలియుగ దైవంగా చెప్పేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తిని ప్రచారం చేసిన అన్నమయ్యాచార్యనేమో, ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఆయన పేరు మీద గుడులు ఉంటాయి, ఆయనకు విగ్రహాలు ఉంటాయి, ఆయన పేరు మీద ఒక రాయల్టీ ఉంటుంది మిత్రులారా. కానీ ఈరోజు జై శ్రీరామ్ అనే సోదరులు అదే శ్రీరాముడి కథని అన్ని 100 కథలు ఉన్నప్పటికీ వ్యాసుడే రాశాడని ప్రచారం చేస్తారు కదా. ఆయనకి ఎక్కడన్నా రాయల్టీ ఇచ్చినట్టుగా, ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉన్నట్టుగా, ఆయన పేరు మీద ఒక విగ్రహం పెట్టినట్టుగా, ఆ వ్యాసుడికి సంబంధించి గౌరవం, గుర్తింపు లాంటిది, ఆ వ్యాస కులానికి సంబంధించిన బోయి కులానికి ఒక గౌరవమో, ఆ పుస్తకాలు అమ్మే దాంట్లో వచ్చే రూపాయితో వాళ్ళకు ఒక చిన్న చారిటీయో, ఆ విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కాలర్షిప్, ఒక హాస్టల్లో ఏదైనా చేయడానికి ప్రయత్నించారా మిత్రులారా? కులం లేదంటారా? వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడిన భక్తుడు అన్నమయ్య భక్తుడే, వెంకటేశ్వర స్వామి దేవుడే. మరి ఇక్కడ రాముడు దేవుడే. ఆ గ్రంథాన్ని అందరికీ అందించినటువంటి వాల్మీకి గురించి ఎక్కడైనా వచ్చిందా?
వ్యాసుడి గురించి ఎక్కడ వచ్చిందా? వాడుకుంటారు అంతే. వాల్మీకి గురించి వాడుకుంటారు తప్ప వాల్మీకి గురించి సంబంధించి అరే ఈయన వల్లే ఈ చరిత్ర ఉంది అని ఆయనకు ప్రాధాన్యత ఇవ్వరు. అన్నమయ్యకి ఇచ్చినంత ప్రాధాన్యత. ఇది కూడా వివక్ష మిత్రులారా. కానీ అంటే నేను ఎటో దాటిపోతున్నట్టున్నా నాకు. సో మిత్రులారా, నేనైతే నేను బతికే ఉన్నాను. ఇంకా నాకు 44 ఏళ్ళు. కానీ ఆ మధ్య కొంచెం నాకు రకరకాల దండలు ఇచ్చిపోయినాను కూడా సిద్ధాంతాలు వహించినవి ఉన్నాయి. సో నాకు ఇప్పటికే 31 సంవత్సరాల అనుభవం ఉందంటే మీకు అందరికి సినిమా అర్థమై ఉంటుంది. ఇప్పటికే 31 అంటే చాలా పెద్దది కదా, నిజమా కాదు? నేను 44 ఉన్నానంటే నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇంకో 20 ఏళ్ళు ఉంటా అన్నట్టే కదా. ఉంటా, ఇంక 20 ఏళ్ళు ఉంటా. సో గడిచిన 30 ఏళ్లలో నేను పుస్తకాలు సేకరిస్తూనే ఉన్నాను. ఇటీవల కాలంలో సమాజాన్ని ఆలోచింపజేసే పుస్తకాలు రావటం లేదు. అలాగే మా తెలంగాణ మీద మాట్లాడితే ఏమైతే మాట్లాడే హక్కు నాకుంది. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని. తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిన వ్యక్తిని, లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తిని, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పుకునే అర్హత ఉన్న వ్యక్తిని. ఎందుకంటే రాష్ట్రం రావడానికి కారణమైన రైలు రూపొందించి రైలు అడ్డంగా బండి ఉత్తరానికి దక్షిణానికి 9 గంటల పాటు రైలు ఆగడానికి కారణమైన ఉప్పల్ రైలు రోకోకి నాయకత్వం వహించింది నేనే. ఒక ఉస్మానియా బిడ్డగా జేఏసీ నాయకుడిగా పనిచేశాను కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడుతున్న మాట ఇది రేపు వైరల్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. నేను దేనికైనా సిద్ధమే. ఇందులో అవమానించడం ఎవరిని లేదు, కించపరచడం లేదు. కాబట్టి భావ వ్యక్తీకరణలో భాగంగా చెప్పేసి ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ఆ పోరాటానికి కవులు, రచయితలు, గాయకులు వెన్నెముకలాగా నిలబడతారు. సాహిత్యాన్ని ఇస్తారు, కల్చర్ని ఇస్తారు. అలాగే ఆ ఉద్యమంలో నుంచి ఉద్యమకారులు పుట్టి నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వము సమాజంలోని అనేక సమస్యల మీద నాయకత్వం వహించి ఆ తర్వాత ఒక 10-20 ఏళ్ల పాటు ఆ ప్రాంతాన్ని ఆ నాయకత్వం, ఆ పోరాటము, ఆ తెగింపు, ఆ త్యాగంతో వచ్చిన నాయకత్వం ద్వారా ఆ ప్రాంతం ఎడ్యుకేట్ అయ్యి అన్ని రకాల అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గం జరిగింది మిత్రులారా. ఒక 10-20 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పోరాటం జరిగి 100 కేసులు భరించిన ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నా నిలువున దహనమైపోతున్న ఆ కాలిపోయే శవాలను చూసి, ఆ శరీరాలను చూసి ఉద్రేకంగా ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు, పోలీసు దెబ్బలను భరించిన వాళ్ళు, కేసులను భరించిన వాళ్ళు, పోరాటాలని ఉక్కుపాలతో నేర్చుకున్నట్టుగా ఉద్యమ కేంద్రాలుగా ఒక పోరాట ధిక్కార స్వరాన్ని వినిపించిన వాళ్ళందరూ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళలో ఉద్యమకారులు చచ్చిపోయారు, వాళ్ళలో నాయకులు చచ్చిపోయారు, వాళ్ళలో గాయకులు చచ్చిపోయారు, వాళ్ళలో రచయితలు చచ్చిపోయారు, వాళ్ళలో విమర్శకులు చచ్చిపోయారు. భజనలు చేస్తూ, భక్తిని ప్రచారం చేస్తూ, కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ సమాజం, ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమాజం ఎదుర్కొనేటువంటి అనేక సాంస్కృతిక విషయాల మీద పాటలు పాడడం, రాయడం మర్చిపోయారు. ఇది బాధ్యతారాహిత్యం. గడిచిన 10-15 ఏళ్ల నుంచి ఒక కుట్ర, ఒక మోసం, ఒక చేతగాని తెలంగాణ కొనసాగుతుంది మిత్రులారా. ఈరోజు తెలంగాణలో పాల్గొన్న వాళ్ళందరికీ నేను పెన్షన్ ఇస్తాను, నెలకు 1000 రూపాయలు, ఒక 500 ఇస్తామని ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. 1,00,000 మంది అప్లై చేసుకుంటారు. మేము పోరాడినాం, మేము చేయలేకపోయినాం, నా మీద కేసు ఉంది, మాకు ఇవ్వండి 1,00,000 మంది. మీరు 1,00,000 మంది ఉద్యమకారులు 15 ఏళ్ల క్రితమే మీరు ఉద్యమకారులు అయితే, 12 ఏళ్ల క్రితమే మీరు ఉద్యమకారులు అయితే, 20 ఏళ్ల క్రితం జరిగిన పోరాటంలో మీరు భాగస్వాములు అయితే, ఈ 20 ఏళ్ళు మీ చుట్టూ ఉన్న ఈ సమాజం ఏ సమస్యతో బాధపడడం లేదా? మీ నాయకుడు, మీలో ఉన్న నాయకత్వం చచ్చిపోయిందా? మీరు స్వతంత్ర సమరయోధులా? మీరు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్లా? ఇప్పుడు ఫ్రీ వచ్చిందా ఈ తెలంగాణకి? కులం నుంచి ఫ్రీడమ్ వచ్చిందా? మతం నుంచి వచ్చిందా? అజ్ఞానం నుంచి వచ్చిందా? దోపిడీ నుంచి వచ్చిందా? అసలు ఏ అంశం మీద మనం పనిచేస్తున్నాం? 1,00,000 మంది రేపు పెన్షన్ కోసం లేదా 250 గజాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు రేపు ఒక అల్టిమేటం పెడతారు. మరి ఇప్పుడున్న సమస్య మీద పనిచేస్తున్నారా? కవులు, గాయకులు, రచయితలు ఒక 10 పాటలు 20 పాటలు పూటకు ఒక పాట రాసినటువంటి ఓ కవులారా, రచయితలారా, మీకు చేతులు జోడించి కోరుతున్నాను. ఇప్పుడున్న సమాజంలోని కులం మీద మీరు ఎన్ని పాటలు రాశారు? మీరు ఎలా కవులవుతారు? మీరు ఎన్ని కవిత్వాలు రాశారు? మీరు ఎలా కవులు అవుతారు? మీరు ఇప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యల మీద పోరాడకుండా మీరు పోరాటదారులు ఎలా అవుతారు? ఉద్యమకారులు ఎలా అవుతారు? ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులుగా రేపు మీరు చెప్పుకోవడానికి మీకు ఎలా ఉంటుంది? రేపు మీ బిడ్డలో, మీ కొడుకులో నానా నువ్వు ఆ పోరాటంలో పాల్గొనడం కాకుండా తెలంగాణ కోసం అంత ఆరవీర భయంకర పోరాటం చేసి జైలుకి వెళ్ళి కేసులు భరించి గాయాలు పాలై పోలీసు దెబ్బలు తిని అనేక పోరాటం చేశారు కదా నాన్న. మరి 20 ఏళ్ళ నుంచి నువ్వేం పోరాడినో చెప్పమని నీ కొడుకులు, నీ బిడ్డలు అడిగితే నువ్వేడ మొక్కం పెట్టుకుంటావని నేను ఉద్యమకారులందరూ అడుగుతున్నాను. ఇప్పుడున్న సమాజానికి లేదా సమస్యలు? అందుకే ఈ కవి చెప్తున్నాడు, ఒరే మన చుట్టూ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయరా, గోడ వీధికి ఉచ్చబోసే కాడికి దేవుడు వచ్చిండు,
ఇంట్లో బెడ్రూమ్ మీదకి దేవుడు వచ్చిండు, నువ్వు కూర్చునే లెట్రిన్ కుండి కింద దేవుడు వచ్చి కూర్చున్నాడు, ఇది ఇంట్లోనే ఉంటే మత ప్రచారం జరగట్లేదని నీ పక్కన నీతో చింతపండు వ్యాపారం చేసేటోడు, నీతో కలిసి పొద్దుగాల లేచి మాట్లాడేటోడు, నీతో లిఫ్ట్ ఎక్కేటోడు, నీతో గ్రౌండ్లో ఆడేటోడు, నీతో ఉన్న నీ మనిషి శత్రువుగా ఎలా ఉంటాడో ఈ పుస్తకంలో ఆర్మ్స్ట్రాంగ్ అని బాగా పాపులర్ పేరు వాడుకున్నాడు తమ్ముడు. నీళ్ళు ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా మనందరికీ, అవునా? చంద్రుడి మీద అడుగు పెట్టినని మనం చదువుకున్నాం కదా. ఆ వ్యక్తిని పెట్టుకొని పాపం ఆ సోదరుడిని ఇంకా కొంచెం అయితే చచ్చిపోయేటోడు ఆడు పాపం అతను క్రైస్తవుడు, ఆడు హిందూ ధర్మాలను నమ్మడు. ఆ అపార్ట్మెంట్లో ఒక గుడి కూడా కాదు, ఒక విగ్రహం ఉంటుంది, పెట్టి ఉంటుంది. ఆ విగ్రహం కూలిపోతుంది, దుండగులు వచ్చి పగలగొడతారు. పగలగొట్టినాక ఇక అసలు ఎవడు పగలగొట్టిండు? సీసీ కెమెరాలు ఉన్నాయా, వీధిలో సీసీ కెమెరాలు ఉన్నాయా, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, ఎవరైనా గోరులో వెంట్రుకలో పడ్డాయా అని ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ దొంగ ఎవడో నిర్ధారించాలనే సమయం లేకుండా అక్కడున్న ఈ కిలికిలమ్మ అనేటువంటి శకుంతలను లేకపోతే ఈ సూర్యకాంత ఏం చేస్తుందంటే వెంటనే ఆడున్నాడు కదా, వాడు ఏ దేవుడు నమ్మని యేసుప్రభు నమ్మేటోడు ఉన్నాడు కదా, వాడిని విడుచుకురండి అని చెప్పేసి వాడిని పుచ్చుకుంటుంది, వాడిని కొడుతుంది, తంతదిమే నిజం. తర్వాత ఇంకోడు అనుమానితుడు ప్రశ్నించేవాడు ఉంటే వాడి మీద నిందేసేస్తుంది. ఈ లోపు అసలు ఇది నిజ నిర్ధారణ జరగకుండా, కామన్ సెన్స్ అప్లై చేయకుండా, ఆలోచించకుండా వెంటనే ఆ ఊర్లో ధర్మ పరిరక్షణ సంఘానికి మెసేజ్ పోతుంది. వాడు దానికి కొంచెం మసాలా జోడించి అరే ఇది వేరే కిరస్థానికు వాళ్ళో పాకిస్తాన్ వాడో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన యేసుప్రభు భక్తులు చేసిన కుట్ర, ఇది మన ధర్మానికి అన్యాయం జరిగిపోతుందని అప్పటికప్పుడే మతం అనేటువంటి బండిలో ఆ పిచ్చి అనేటువంటి పెట్రోల్ పోసుకొని బండి వేసుకొని దిగురాడు. చాలా కవి చాలా నీట్గా, అంటే కవికి ఆ స్వేచ్ఛ ఉంటుంది, అలా అన్ని ట్విస్ట్లే ఉంటాయి. మీరు పుస్తకం మొత్తం చదివితే అర్థమవుతుంది. ఆయన కూడా చాలా తెలివైన రచయిత, తనదాగా ఇట్లా మీరు ఆయన దగ్గర దాకా పోగలరు. ఈ పుస్తకం మీద విమర్శించేటోడు లేదా ఆయనను కన్నెర చేసి ఆయన మీద దాడి చేయాలని దగ్గర దాకా వచ్చేలోపు ఆయన చక్కగా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ దొరుకుంటారు లాస్ట్ చాప్టర్లో. దాన్ని నేను చెప్తే మళ్ళీ మీరు ఆ సస్పెన్స్ మిస్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు. మంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, నీకు మనసారా అభినందనలు. ఆ జాకెట్ వేసుకోవడం రాక, నేను ఆ జాకెట్ వేసుకోవడం రాక 1000-1100 స్టేషన్లలో కేసున్నాను. ఇప్పుడు 11-12 కోట్ల చుట్టూనే తిరుగుతాను. నాకు షెడ్యూల్ మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ములుగు కోట, కొడంగల్ కోట, నిజామాబాద్ కోట, కరీంనగర్ కోట, నాకు డైరీ నిండా అవే ఉంటాయి కేసులే. ఆ కేసులే నేను ఆ జిల్లాకు 3 నెలల నుంచి పోలేదని గుర్తు చేసి పేషి ఉన్నది కాబట్టి పోయి ఆడ మీటింగ్ చెప్తున్నాయి. ఇప్పుడు ఈయన కేసులు పెట్టిన వాళ్ళందరూ ఆయా జిల్లాలకు నన్ను తప్పనిసరిగా పోయే మార్గం వేసి నిజమే. రేపు ఏం తారీఖు? రేపు ఫిబ్రవరి 14. సార్ ప్రేమికుల రోజు అంటారు కదా, ఆడెవడో ఏ దేశం కూడా వచ్చిన రోమియో జూలియట్ ఆ విషయం పక్కన పెడితే ఆ రోజుకు ఆ సోదరులు కొంతమంది ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళకి పెళ్లి చేస్తుంటారుగా, వాళ్ళకు చేతులు జోడించి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పాపం ఈ లవర్స్ డే అని వీడికి గ్రీటింగ్ ఇచ్చడో, బుక్ ఇచ్చడో, పెన్ ఇచ్చడో, హార్ట్ సింబల్ ఇచ్చడో, తినబెట్టడో, డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చడో, ఏదో ఇచ్చి నానా గోసలు పడుతుంటారు వీళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సోదరులు వచ్చి బజరంగ బలి ఏదో పేరు పెట్టుకొని అయ్యో నవ్వుతే మళ్ళీ వాళ్ళ అవమానం పెట్టలేదు. ఆ సంఘం వాళ్ళిద్దరికి లగ్గం చేపిస్తారు. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అరే ఏంటి నరేష్ అని అట్లా చెప్తా అంటే, అరే ఉత్త ప్రేమికుల రోజుకు వాళ్ళ పెళ్లి రోజుగా మార్చారు కదా వాళ్ళు. వీళ్ళిద్దరు సచ్చేదాకా ఆ రోజు మంచిగా పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు, చేసినట్టే కదా. ఇండైరెక్ట్గా మస్తు సాయం చేసినట్టు తెలుసా వాళ్ళు. వాళ్ళకు కులంతో అసలు ఆ పని మనం చేయాలి కదా. అసలు ప్రేమికులందరికీ మనం ఒక డయాస్ పెట్టి మీరు కులం లేకుండా మీ అమ్మా నాన్న ఇష్టపడకుండా మీరు బతికే శక్తి ఉంటే మా దగ్గరికి రండి, మేము పెళ్లి చేస్తామని చెప్పి మనం పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళు పెళ్ళిళ్ళు చెప్తారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజమా కదా? మనం వాళ్ళని బాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ పుస్తకం సగం చదివేదాకా కూడా మనం తమ్ముని కూడా బాగా తప్పుగానే అర్థం చేసుకుంటాం. కానీ ఒక కాడ నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఈ మొత్తం ఈ ఒక హంగామా జరుగుతూ ఉంటే, ఆ దేవుడికి సంబంధించిన ఒక పెద్ద హంగామా జరుగుతూ ఉంటే పిల్లల గొంతులు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు నా కళ్ళ ముందే నా సొంత తమ్ముడు గాల్లో కలిసిపోయిన విషయం గుర్తుకొస్తుంది. ఎప్పుడో 2002లో చచ్చిపోయింది నా తమ్ముడు. వాడు ఈ కులము, ఈ మతము, ఈ అజ్ఞానము, ఈ మూఢనమ్మకం వల్లే చచ్చిపోయాడు. వాడి చావే నన్ను ఇలాంటి పిల్లలు చావకుండా నా చదువు నేను చదువుకొని, నా బతుకు నేను బతుకుతూ, నా కుటుంబాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, నా మిగులు సమయాన్ని, నాకున్న అనుభవాన్ని, నాకున్న విషయ పరిజ్ఞానాన్ని సమాజానికి ఇవ్వాలనే సోయి కలిగించింది మాత్రం చనిపోయిన నా తమ్ముడే కారణం.
అలాంటి తమ్ముళ్ళు ఎందరో నిరంతరం చచ్చిపోతూనే ఉన్నారు ఈ పుస్తకంలో కూడా. కానీ చచ్చిపోయిళ్ళు అని ఇట్లా కళ్ళకు నీళ్ళు వచ్చేలోపే ఈ తమ్ముడు తన వేలుతో నా ఈ కన్నీళ్ళు తుడిపేస్తాడు. చదివే పాఠకుడికి ఇలా తుడిపే సచ్చుడు కారా, లేచి వాళ్ళు అసలైన కులాన్ని కూల్చడానికి పరిగెడుతున్నారు అని చూపిస్తాడు. మళ్ళీ అది అది అంటే చంపడం ఎవరైనా చంపచ్చు, కానీ బతికించడం కావాలి. బతికించే ప్రయత్నం చేస్తాడు మిత్రులారా. మరి ఇప్పుడున్న సమాజంలో కులాన్ని మనం ద్వేషిస్తే కాదు, కులం పోవాలి అని అనుకుంటే కాదు. ఖచ్చితంగా పాటలు రావాలి, పుస్తకాలు రావాలి, కవితలు రావాలి, నవలలు రావాలి. ఎక్కడికక్కడ మీరు కొత్త కొత్త క్రియేటివ్. నీ వయసు ఎంత బ్రదర్? ఓకే, అడగద్దు కదా, అబ్బాయి కాబట్టి అడగచ్చు. 33 కాబట్టి ఉన్న వాళ్ళందరూ 50 లోపల ఉన్నారు. ఇదే ఈయన 60 ఏళ్ళ అయితే మొత్తం తెల్ల జుట్లే ఉండేవి. నిజమా కాదా? నిజమా కాదా? గట్టిగా చెప్తలేరు. అంటే వాళ్ళ అనుభవం కూడా కావాలి, పెద్ద వయసు వాళ్ళ అనుభవం కూడా కావాలి. వాళ్ళే మనకు మార్గాన్ని ఇచ్చే స్ఫూర్తి ప్రదాత. కాబట్టి ఈ ఎంగేజ్ రైటర్స్ అందరూ దయచేసి ఇది రాసినాక నేను కొంచెం మా బిడ్డ అడిగిన ప్రశ్నలకి తలదించుకున్నాను. డాడీ, నేను మంచిగా సీరియస్గా చదువుతుంటే లా ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు 10వ డిగ్రీ చెప్తున్నాను, 10వ డిగ్రీ, ఓకేనా? సో లా పూర్తి అయిపోతే 10 పూర్తి అయిపోతాయి. 4 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, 2 ప్రొఫెషనల్ డిగ్రీలు, ఒక పిహెచ్డి అయిపోయినాయి. అయితే డాడీ ఎగ్జామ్కు అంత సీరియస్గా చదువుతున్నావా? ఎప్పుడు ఎగ్జామ్ కూడా ఇంకా చదవలేదు, పట్టుకొని వదులుతలేవు అని అంటే, ఒక బాబాయ్ మంచి పుస్తకం రాసాడు బిడ్డ, ఈ పుస్తకాన్ని చదివి నేను మాట్లాడాలి అని అంటే, నువ్వేంటి పుస్తకాలు రాసినావు చెప్పు అని. నా కూతురే నాకు అడగడం ఇంతగా అనిపించచ్చు. యాక్చువల్లీ నాకు 2 మగపిల్లలు. ప్రశ్న ఉదయ్ 10వ తరగతి, జ్ఞాన ఉదయ్ 8వ తరగతి. లాస్ట్ సమ్మర్లో నేను మా మిస్సెస్ అనుకున్నాం, మనం 2 పిల్లలకే తల్లిదండ్రులుగా ఉంటే పెద్ద కిక్కు లేదు, మనం ఇంకొక 2 పిల్లలు తెచ్చుకుందామని చెప్పి 2 ఆడపిల్లలు తెచ్చుకున్నాం. సో పెద్దమ్మాయి నక్షత్ర ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి సిరివాల్ని ఇప్పుడు 10th క్లాస్. సో 4 పిల్లలు నాకు ఇప్పుడు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఈ విషయం మొన్న ట్రైన్లో మీకు ఎంతమంది పిల్లలు అంటే 4 అనగానే ఆమె మా భార్య వచ్చి కింద చూస్తాను, కింద చూస్తా అంటే ఆమె నాకేమంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో మా బిడ్డ అడిగినప్పుడు అనిపించింది, నిజంగానే నేను రాయట్లేదు కదా, నేను కూడా రాయాలి కదా. నిజమా కాదా? చాలామంది అడుగుతారు, అన్న మీరు గట్టిగా ఉపన్యాసాలు ఇస్తారు, యూట్యూబ్లో 2,30,000 మంది నీకు ఫాలోవర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, నువ్వు అన్ని వ్యాసాలు రాస్తూనే ఉంటావు విషయం పరంగా, వాటి అన్నింటిలో ఒక బుక్ తీయపోయినాను. నాకు ఈ ఝాన్సీ లాంటి వాళ్ళు, ఝాన్సీ పబ్లికేషన్ లాంటి లెవెల్ దొరకక, నాకు దొరకక అసలు దీన్ని ఒక ఆకారంలో తేవాలనే సోయి నాకు రాలేదు. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, నేను ఒకవేళ పుస్తకం రాస్తే అలా ఈ తమ్ముడికి థ్యాంక్స్ చెప్పే వాక్యం ఉన్నది. ఎందుకంటే నేను కూడా పుస్తకం రాయాలి అని నాకు తట్టి రేపి మా బిడ్డ ద్వారా నాకు సోయక్స్టడీ చేసినటువంటి వ్యక్తిగా ఈ తమ్ముడు నా పుస్తకంలో ఉంటాడు. ఆ బాధ్యత మా నీలకంఠం అనే ఉన్నాడు. ఆయన చక్కర్ల నీలకంఠం అన్న ఒక పుస్తక వ్యాసం రాసిండు. మా కూతురు మొత్తం చదివి అసలు ఈ బాబాయ్ దీన్ని పుస్తకం ఎందుకు తీయలేదు అడుగు అని ఫోన్ కలిపింది. నీతో ఫోన్ మాట్లాడిందా మా కూతురు? సో మా కూతురు కూడా పుస్తకం రాస్తాను ఇప్పుడు, దానికి కూడా నువ్వే ఇన్స్పిరేషన్. యా, కాబట్టి డియర్ యూత్స్, ప్రియమైన యువతి యువకులారా, మీరు మీ నోటితో మాలాగా మాట్లాడలేకపోతే, మాట్లాడితే మా ముఖం కనిపిస్తుంది, మా గొంతు వినిపిస్తుంది, నేరుగా మేమే యుద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది, బిట్లు బిట్లుగా కడిగేస్తే ఎదుటోడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ గురవుతాడు, మమ్మల్ని తప్పుగా చిత్రీకరించడానికి అవకాశం ఉంది. కానీ రాయండి, మీరు రాయండి. మీ కళ్ళ ముందు కనిపించే విషయాలు, మీ మనసులను ప్రభావితం చేసే విషయాలు, మీ మెదడులను తొలుచుతున్న విషయాలని రాయండి. ఇప్పుడు రాయడానికి కళలు అక్కరలేవు, ఇప్పుడు రాయడానికి సిరా అక్కర్లేదు, ఇప్పుడు రాయడానికి ఇలాంటి కాగితాలు కూడా అక్కరలేదు. మీరు నోటితో పలికితే ఆ ఆడియో రికార్డులో అక్షర రూపంలో మీ గూగుల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. రాసేయండి. మీ పేరు రాసే దమ్ముంటే మీ పేరు, ఫోన్ నంబర్ ఇవ్వండి. వద్దులే అని అనిపిస్తే మీ ఆలోచనల్ని మాత్రం చెప్పకండి, ఆ హక్కు మీకు లేదు. మీ ఆలోచనలు మీకు పుట్టడం వరకే మీవి, పుట్టిన తర్వాత అవి సమాజంవి.
కాబట్టి అది పుట్టిన తర్వాత సమాజంది కాబట్టి సమాజపు చైతన్యాన్ని మీరు చంపినట్టు. కింద మీ పేరు రాయకుండా అపరిచితుడు అని రాయండి, బాహుబలి 2 అని రాయండి, లేకపోతే ఏదో కింద మీ తాత పేరు రాయండి, లేకపోతే నా పేరే రాయండి కింద బైరి నరేష్ మిత్రుడు అని రాయండి. అంటే నేనే రాసిన అనకుండా బైరి నరేష్ మిత్రుడు అని రాయండి, అయిపోతుంది కదా. రాయండి మీకు దండం పెడతాం, రాయండి, అవే నిలుస్తాయి. కత్తి పద్మారావు సార్ని కలిసినాడు, చెప్పాడు ఇక ఇది 77వ పుస్తకం బిడ్డ అని చెప్పి నాకు ఇచ్చుకుంటా. రాసినోడు చరిత్రలో ఉంటాడు, రాయనోడు ఎంత గొప్పగా ఉన్నా గంగలో కలిసిపోతాడని చెప్పి. అందుకే జాక్ లండన్ ఒక మాట చెప్తాడు, అడవి పిలిచింది పుస్తకంలో, నేను దేదీప్యమానంగా వెలిగే ఒక ఉల్కాపాతంలాగా ఉండాలనుకుంటాను, కుంగి కృషించి నశించే ఒక గ్రహశకలంలాగా మిగిలిపోవాలనుకోను అంటాను. ఆ పుస్తకం చదివాక నా కొడుకు పుట్టిండు, వాని పేరు జాక్ అని పెట్టుకున్నాను నిక్నేమ్. నా కొడుకు పేరు JAC జాక్. కాబట్టి కవులు కొన్ని దేశాల్లో, అంటే నేను చదివిన కొంత మేరకి, ఒక దేశం మీద యుద్ధం చేసి గెలిచిన తర్వాత రాజులు వెతికే వాళ్ళంట, ఈ దేశ సాహిత్యం ఎక్కడుంది, దాన్ని ఎత్తుకుపోదాం లేదా తగులో పెడదామని. అంటే యువతనందరినీ యుద్ధంలో చంపే వికలాంగులుగా మార్చిన తర్వాత ఆ దేశం మీద అధికారం వచ్చినప్పటికీ అక్కడున్న కవులు, రచయితలు, గాయకులు సృష్టించిన సాహిత్యం రేపు చచ్చిపోయిన వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల్ని ఉద్యమకారులుగా మలిచి ఆ సాహిత్యం వాళ్ళని తిరిగి తీర్చిదిద్దుతుంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయినా, జ్యోతిరావు పూలే చచ్చిపోయినా, జాషువా లాంటి వాళ్ళు చచ్చిపోయినా, త్రిపురనేని రామస్వామి లాంటి వాళ్ళు చచ్చిపోయినా, గోపీచంద్ లాంటి వాళ్ళు చచ్చిపోయినా, మన నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చచ్చిపోయినా, తాపి ధర్మారావు లాంటి వాళ్ళు చచ్చిపోయినా, వాళ్ళు రాసినటువంటి అక్షరాలు ప్రశ్న తోడపుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడపుట్టు ప్రాభవం, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా, నవయుగాల బాట నార్లవారి మాట అంటాడు. ఎంత పెద్ద పదం అది. వేమన రాసిన పద్యాలు, ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం. ఇప్పుడు నాటేసే ఆ కూలినాలు చేసే అమ్మకి ఆ చదవడం రాదు, రాయడం రాదు, కానీ ఆ పద్యం ఆమెకు నోటి నిండా వస్తుంది. పాటలు పాడేటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే పాటలన్నీ కూడా ఒక తరం నుంచి మరో తరానికి ఫోక్ ద్వారా, అంటే ఒక గొంతు ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి వస్తుంది. ఇప్పుడు మనం చదివే రామాయణ భారత శ్లోకాలు కూడా ఆశు రూపంలో ఒకరి నోటి నుంచి ఒక తరం నుంచి మరో తరానికి వల్లవేయడం ద్వారా ముందుకు వచ్చినవే. ఈరోజు వాళ్ళ సాహిత్యం అలా మిగిలి ఉంది అంటే కారణం, దానికోసం ఒక మెకానిజాన్ని తయారు చేసి 6 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్ని తీసుకొని వేద పాఠశాలలో వేసుకొని చక్కగా నేర్పించి ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. వాళ్ళని అభినందించాలి కదా, మనం వాళ్ళని ద్వేషించక్కర్లేదు. వాళ్ళు ఒక ధర్మాన్ని కాపాడడం కోసం, ఒక వారసత్వాన్ని ముందు తరానికి ఇవ్వడం కోసం కడుపులో పుట్టిన పిల్లల్ని పూర్తిగా త్యాగం చేసి వాడిని, కనీసం ఇప్పుడు చిన్నజీవర్ స్వామి గారు ఉన్నారు, ఆయన మీ అమ్మ నాన్న పేరేంటని కూడా చెప్పడానికి ఇష్టపడాడు. ఆయన ఇంటి పేరు, కులం చెప్పడానికి, తన ప్రాంతం చెప్పడానికి ఇష్టపడాడు. తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు కాబట్టి ఒక పీఠానికి అధిపతి కాగలిగాడు. లక్షలాది మంది, వేలాది మంది ఆయన భక్తులు కాగలిగారు, లేదా కోట్లాది రూపాయల వ్యవస్థకి ఆయన ప్రతినిధి కాగలిగాడు. ఈరోజు ప్రధానమంత్రి కూడా వచ్చి ఆయన కాలు మొక్కేలా చేయగలిగారు. మరి మనలో ఒకప్పుడు విప్లవ రచయితల సంఘం ఉండేది, ఒకప్పుడు దిగంబర కవుల త్రయం ఉండేది. జ్వాలాముఖి నుంచి మొదలుకుంటే చెరబండ రాజు వరకు ఆ రోజు ఉన్నటువంటి కవులు, రచయితలు ధిక్కార స్వరాలు వినిపిస్తూ వాడిగా వేడిగా అక్షరాలతో ఈ సమాజాన్ని నిరంతరం కడిగేవాళ్ళు. ఇప్పుడు కడగడం లేదు కాబట్టి ఇప్పుడు చెత్తంతా చేరిపోయి ఆ చెత్తే మంచిదిగా, అదే విజ్ఞానంగా భ్రమింపబడే సమాజం నెట్టివేయబడింది. కాబట్టి ఆ భ్రమలన్నింటినీ కూల్చివేస్తాడు. ఈరోజు అపార్ట్మెంట్ లోపల ఆ నామాల వాడు ఉంటే మనకు పెద్ద ఉపయోగం లేదురా, దాన్ని బయటికి పట్టుకొస్తే అదొక బహిరంగ ఆలయంగా మారుద్ది, అందరికీ పబ్లిసిటీగా మారుద్ది అని చెప్పి ఈ రచయిత ఆ మతవాదుల కుట్రలని కూడా తన పదునైన పదాలతో ఆ గుంటూరు యాసను కలిపి, ఆధునిక ఇంగ్లీష్ పదాలను కూడా కొన్ని చోట వితౌట్ డ్రైయర్ ఉంటుంది ఇలా పదాలు, బండబూతులు కూడా ఓపెన్గా రాసి పడేసాడు. ఏదైతే అది అయిందని న్యూడ్ ఉంటుంది. ఒకవేళ సినిమా అయితే ఏ సర్టిఫికేట్ ఇస్తారు ఒక్క వాక్యాలను చూసి. నిజంగా కొన్ని పదాలు ఇప్పుడు మనం వాడే ఇంగ్లీష్ పదాలనే తెలుగు ఫాంట్లోకి మార్చి, వాట్ అంటే వాకు దీర్ఘం ఇచ్చి, టాకు నకారపలు ఇచ్చి వాట్ బాగానే అలా రాసింది. నిజంగానే అది పెట్టకుండా చాలా బాగా అనిపించింది. నాకైతే
ఈ పుస్తకం చాలామంది యువ కవులను రచయితలను ఇలా కూడా రాయాలి, ఇది మీ బాధ్యత అని చెప్పింది. నేను ఇక్కడ ఇడింబి కూడా వచ్చాడు, ఇక్కడ వచ్చిపోయింది. అవునా నరేష్ సుఖి వచ్చిందా? ఆయన కూడా ఒక దశలో వాత కూడా పెట్టాడు. సో దయచేసి మనకి వరవరరావు గారు కొన్ని మాటల్లో ఉపన్యాస రూపంలో తెలుగు పండితుడైనా కూడా భక్తిలో కూడా ఆయన విప్లవాన్ని సృష్టిస్తూ రాచాడు. కాబట్టి ఈరోజు మనం గట్టిగా రాస్తే విప్లవకారుల సింపథైజర్లుగాను మావోయిస్టుల అనుబంధమైన వ్యక్తులుగా ముద్రపడే కాలం లేదు. ఎందుకంటే హోంమంత్రే ఇక నక్సలిజాన్ని అంతమొందించాము, నక్సలైట్లు లేరు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని లేని వాళ్ళతో పోల్చే అవకాశం వాడికి లేదు కదా, ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు అందరూ తప్పకుండా రాయాలని, మీ రాసే ప్రతి వాక్యం సమాజాన్ని కడగాలని, మొద్దుబారిన మెదళ్ళని మేల్కొల్పే దిశగా మీ అక్షరాలు ఉండాలని, అందులో ఈ కాలంలో ఈ 2026 ఫిబ్రవరిలోనే వచ్చిన ఈ పుస్తకం మీ అందరికీ దారి చూపుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మూఢనమ్మకాలంటే నిన్న మా పెద్దనాన్న చచ్చిపోయాడు, మా నాన్న వాళ్ళు అన్నారు, ఊళ్ళే పోయినాం, తప్పనిసరిగా పోవాలి కాబట్టి బాధ్యతగా పోయినాం. మా బావ కోడిని దాన్ని ఎత్తుకున్నాడు, పాడిని ఎత్తుకుంటే ఆయన వెనకాల మొత్తం అంగిమి తీయించాడికంతా కోడి పెండులు. ఒకవైపు అట్లే పోతున్నాడు, ఏంటంటే ఆ పేడకు కోడిని కట్టింది, ఆయన చచ్చిపోయిండు, ఆయనతో పాటు కోడిని పట్టుకపోతున్నాడు. ఇక చివరిగా దింపుడు కళ్ళమని అక్కడ పెట్టిళ్ళు పెట్టి అందరూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తున్నారు, నన్ను పిలువమంటున్నారు. పిలిస్తే లేస్తాడా అని నేను అన్నా. అనగానే ఇక నువ్వు నాస్తికుడు అయితే అవుతుంది, నువ్వు దేవుని నమ్మకపోతావు కానీ ఇప్పుడు నువ్వు విలువ అంట. పిలవడం అనేది ఎందుకు? పూర్వ రోజుల్లో అడవిలో చెట్టు చేమల్లో తిరుగుతూ ఏదో ఒక ఆకు వాసన చూసో లేకపోతే సొమ్మసిల్లో ఒక గాఢమైన నిద్రకో ఏదైనా తినకూడని పదార్థం లోపలికి వెళ్ళి సొమ్మసిల్లి చచ్చిపోయినట్టుగా ఉంటే వాడు చచ్చిపోయినా లేదా అని డౌట్ వచ్చి ఇక కాలబెట్టడానికి ముందు దింపుడు కళ్ళెం అనే ఆశతో చివరి నిమిషాల్లో ఇలా పడుకోబెట్టి గట్టిగా కుదుపుతూ అందరూ గట్టిగా చెవులో 3 సార్లు పిలిచేవాళ్ళు. అలా పిలిచినప్పుడు లేచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో చనిపోయాడని నిర్ధారించేటువంటి మెకానిజం లేదు కాబట్టి ఆ ఆశ ఉంది ఆ రోజుల్లో. అలాగే బాడీ శవం ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత నిప్పు తయారు చేసుకోవడం కష్టమవుతుందని చనిపోయిందని తెలియగానే బుద్ధిమంతులు కాస్త నిప్పును రాజేసి ఒక కర్రను కాల్చి లేదా ఒక కుండలో పిడకలను కాల్చి ఆ నిప్పు కుంపటి ఆ శవం అక్కడ ఉంటే అది పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లో పెద్ద వ్యక్తి దాన్ని పట్టుకొని ఆ ఊరి చివర ఆ శవాన్ని కాల్చడానికి ఆ నిప్పును ఉపయోగించేవాళ్ళు. ఈరోజు కిరోసిన్ వచ్చి, పెట్రోల్ వచ్చి, డీజిల్ వచ్చి, లైటర్లు వచ్చి, మ్యాచ్ బాక్స్ వచ్చినా కూడా అది ఆచారంగా సాంప్రదాయంగా ఇంకా కొనసాగుతుంది. ఈరోజు నేను ఇక అటువైపు వెళ్తే ఇది ఒడిషా కథ కాదు. కాబట్టి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఉండే సామాన్య విషయాల్ని కళాత్మకంగా ఈ పుస్తకంలో వివరించాడు. మీరందరూ తప్పకుండా కొనండి. మీ ఇంటికి ఎవడో ఒక ఫ్రెండ్ వస్తే కొత్తగా స్ప్రైటో లేకపోతే బీరో లేకపోతే 90 ml లేకపోతే ఏదో ఖర్చు అయితే పెడతా ఉంటారు. పుస్తకాలకు పెట్టే ఖర్చు ఎప్పుడూ వృధా కాదు. అయితే ఆ పుస్తకాలు సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా నేను వచ్చేటప్పుడు ఆ బీబీ నగర్ దగ్గరలో మసీదు ఉంది నడి రోడ్డు మీద, అక్కడే ఒక కారు ట్రాలీ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయింది. బహుశా రేపు పొద్దుగాల పేపర్లు వస్తుందని నేనేమంటాను, ఈ ఇస్లాం మతమే వాళ్ళని చంపింది అంటాను, ఆ అల్లా దేవుడే వాళ్ళని చంపిండు అంటాను. నడి రోడ్డు మీద హైవే మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హైవేలకు అడ్డంగా గౌరవ ప్రధాని కూడా 1400 ఆలయాలని తొలగించాడు. రోడ్లకు అడ్డంగా ఉన్నాయి గుజరాత్ రాష్ట్రంలో. నేను ఇప్పటికీ పేపర్ కట్టింగ్ పెడతాను, మీరు గూగుల్లో వెతకండి. 1400 ఆలయాల్ని మోడీ గారు అయితే బీజేపీయే కదా, మతాన్ని నమ్ముకున్న వ్యక్తే కదా, హిందూ ప్రతినిధే కదా. మరి ఆయన రాష్ట్రంలో రోడ్లకు అడ్డంగా ఉన్న మత ప్రదేశాలను తొలగించి రోడ్ల విస్తరణ చేసుకున్నప్పుడు ఇక్కడ అడ్డంగా అలా ఉండి ఇప్పుడు ఇద్దరిని చంపింది ఎవరు? చంపడానికి కారణమవుతాడు ఈ దేవుళ్ళు ఏందో కానీ నాకు బాధ. వాళ్ళతో వెళ్ళి ఎప్పుడు గవర్నమెంట్ స్థలాల మీదనే పడతారు ఈ దేవుళ్ళు. 100 ఎకరాలు ఎవరి భూములకు పోరీలు. దేవులకు వాళ్ళంటే భయమో, వాళ్ళకి దేవుళ్ళంటే ఇష్టం లేదో తెలియదు కానీ ప్రభుత్వ స్థలాలు, కొండలు, గుట్టలు, బండలు ఏడైనా కనిపిస్తే ఆడివే ఊక్కుంటారు దేవుళ్ళు వచ్చి. మన ఆడే ఊక్కుంటాడు. ఆ పక్కపడి ఆడపిల్ల రేపైందంటే మళ్ళీ మా పూర్వం అభినవన్నో రేంజర్ల రాయేష్ అన్నో నేను ఆడిపోవాలి. మళ్ళీ ఆడే పక్కపడి ఉంటాడు ఆయన రావడానికి.
ఆ ఊరు మొత్తం చందాలు వసూలు చేసుకుని ఆ గుడిలో రోజు పాటలు పాడి దేవుడు ఉన్నాడు వీళ్ళు రక్షిస్తాననేటోడు కూడా పూజారి కూడా రావాలి కదా. హిందూ మతం వ్యక్తి అత్యాచారానికి గురైతే రాడు, చచ్చిపోతే కూడా వాడికి రాడు. చచ్చిపోయిన ఆ పిండం మీద మంచి దినాలు చచ్చిపోయినా చెడ్డ దినాలు చచ్చిపోయినా పిండ ప్రదానాలు చేయడానికి మాత్రం మళ్ళీ ఆయన ఆ సచ్చినోడికి న్యాయం జరగడం కోసమేమో మనలాంటి ఉద్యమకారులం పోవాలి. ఆడ పిండ ప్రదానాలు గుండెలు గాజులు వల్ల కొట్టడానికో ఆయన వచ్చి కూర్చుంటాడు. దయచేసి మతము దేవుళ్ళు కాస్త మనుషుల గురించి ఆలోచించండి. ఈ మతాలు మతాన్ని కాపాడడానికే పనికొస్తాయి, ఈ మతాలు కులాన్ని కాపాడడానికే పనికొస్తాయి. ఆ కుల పెద్దల కోసమే కులము, ఆ మత పెద్దల కోసమే మతము తప్ప మనుషుల కోసం కాదు కాదు కానే కాదు. ఇది మీరు అలా ఇళ్ళ కూడా మళ్ళీ ఇంకో విమర్శ, ఒకవేళ గుట్టల మీద దేవుళ్ళు నెరిస్తే సంతోషం, మరి అట్లనన్నా గుట్టలు ఇడిచిపెడతారా? దాని కింద బాక్స్ అయితే ఉందనుకో, ఈ దేవుళ్ళు తొక్కలే తీసి బయటికి దొబ్బితే మళ్ళీ దాని కింద బాబు పెట్ట పేల్చా ఆ గ్రనైట్ తీసుకెళ్ళిపోవడం, అక్కడ మళ్ళీ దేవుడు పనికిరాడు, మళ్ళీ అమాయకుల దగ్గరే వస్తాడు. కాబట్టి దేవుడు అనే భావన ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో రెండవ అంశంగా వెళ్ళిపోయి విజ్ఞానము, పరిశోధన, మానవ అభివృద్ధి, హ్యాపీనెస్ ఇండెక్స్లో దేవుడు చివరికి వెళ్ళిపోతున్నాడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో. అక్కడ మతానికి, కులానికి, దైవానికి సెకండరీ ప్రియారిటీ ఇస్తూ మొదటి ప్రియారిటీ దేశ ఐక్యత, దేశ భద్రత, దేశ అభివృద్ధి వైపు వెళ్తున్నాయి. మన దేశం అలా వెళ్ళకుండా ఆపబడుతుంది. కాబట్టి ప్రజలందరినీ ఆలోచింపజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఝాన్సీ పబ్లికేషన్స్కి అలాగే శరత్ను ఈ వైపు పంపిస్తున్న ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీకెందుకయ్యా ఇవన్నీ లొల్లిళ్ళు సపరేట్కో అంటే ఆయన రాస్తాడా? రాయనన్నా రాయాలి, ఆయన నుంచి దూరం అన్న కావాలి. ఆయన తన దగ్గర పెట్టుకోరు. ఈరోజు చాలామంది మగవాళ్ళు వాళ్ళు చైతన్యంతో ఉండి వాళ్ళ ఆవిడలు చైతన్యంతో లేక సగం మనసు చంపుకొని బతుకుతారు. నిజమా కాదా? కాబట్టి అట్లా కాకుండా ఆయనకు మనసు నచ్చినట్టుగా ఆయనను రాయనిచ్చి ప్రోత్సహించి తోడుగా నిలిచినటువంటి చిన్నారి పాప, అంతేనా, ఆ బంగారు పాపకి, ఆ చెల్లెకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మనం కూడా ఏయో మతంలో ఉంటాం. నువ్వు వద్దనుకుంటే మతం పోదు, నువ్వు వద్దనుకుంటే కులం పోదు. అది పుట్టుమచ్చలాగా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఉంటుంది. ఈ కుల మతాలు అనేవి మలమూత్రాల లాంటివి. మలము మూత్రము వస్తూనే ఉంటుంది, పోతూనే ఉండదు, దాన్ని అలాగే ఉంచితే సత్తం. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందకుండా ఉండడానికి కులము మతమే 100% కారణమని ప్రకటిస్తూ దాని మీద అక్షర యుద్ధం చేసినటువంటి ఈ పుస్తక రచయితకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంతకుముందు చెల్లెలు జామిని కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా తన భావాలు వ్యక్తం చేసింది. ఇలాంటి యువ కవులు, రచయితలు ఈ సమాజానికి అవసరం. మీరు చాలా పుస్తకాలు రాయండి. మా దగ్గర ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు బొచ్చిన మంది ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ సభలు పెడదాము, ఆడ కూడా వీటిని అమ్ముదాము. అలాగే మీ పుస్తకాల్లోని అక్షరాలు ఇంత మంచి రాసింది తమ్ముడు నిచ్చోద్దాము. ఇదైతే చెప్పుతోటి కొట్టినట్టే ఉన్నది. తువ్వాల చెప్పు పెట్టి కొట్టుడు కాదు, డైరెక్ట్ చెప్పు తీసి ఏమని కొట్టిండు, ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవాల్సిన వాళ్ళం. ఇది చాలదా మనం బంధువులం కావడానికి? ఇది మామూలుగా ఒక యువ రచయిత ఇంకో యువ రచయితను ఈక్వల్గా చూడడానికి ఇష్టపడరు. ఈగోయిస్టిక్ ఫెలోస్ ఇప్పుడు చాలా మంది. ఎవరు నిజంగా చూస్తుండగా నేను ఉపన్యాసకుడిగా, ఉద్యమకారుడిగా రకరకాల నాయకత్వం వహించే అనుభవం వ్యక్తిని కదా, సేమ్ ఏజ్ అని యాక్సెప్ట్ అయ్యాను. రాయేష్ అని అంటూ ఉంటాడు, అన్న నన్ను ఎక్కడికైనా వెళ్తే నువ్వు నేను వస్తే నువ్వో టాపిక్ నేనో టాపిక్ మంచిగా కలుసుకొని మాట్లాడుకుంటాం, కానీ మిగతా కాడ ఈయన చెప్పబోయేది ఆయన కిచిడి చేసి వదిలిపెడతాడు. ఈయన స్పీచ్ మంచుకున్నది, ఆయన స్పీచ్ మంచుకున్నది, అన్ని కులాలు మతాలు అన్నీ లెక్కలేసుకుంటారు అని. సో ఇలా యువ రచయితలు ఒకరికొకరు ఈ పుస్తకం అయితే కలిసి రాసిరట దోస్తులు. ఆ రోజు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది. అలాగే సావిత్రిబాయి పూలే మరియు ఇంకో పేరేం పేరు
ఫాతిమాబి, వాళ్ళిద్దరూ వాళ్ళ స్నేహం ఒక పెద్ద మార్పు. అలాగే పెరియార్ వి రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో, బొంబాయిలో, పూణేలో పెరియార్ని పిలిచి ఒక 3 మీటింగులు పెడతా అని పిలిచి ఆయనను 3 నెలలు అట్టే ఆపుకొని 90 మీటింగులు పెడతాడు. చాలా దోస్తాన్ని మామూలు ఉండదు. ఆయన రాసిన కుల నిర్మూలన పుస్తకాన్ని మన తెలుగులో వచ్చేసింది పెరియార్ రామస్వామి, తమిళంలోకి ట్రాన్స్లేట్ చేసి విస్తృతంగా ఉచితంగా పంచింది పెరియార్ రామస్వామి. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అనే విషయాన్ని మనకు ప్రపంచంలో చెప్పరు. వాళ్ళ స్నేహము ఈ దేశాన్ని బౌద్ధం వైపు నడిపించింది. అక్కడ బర్మాలో రంగూన్లో జరిగిన ప్రపంచ బౌద్ధ సమ్మేళనంలో నేను ఈరోజు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానని బాబాసాహెబ్ చెప్తే, నువ్వు ఒక్కరినే స్వీకరిస్తే మార్పు రాదయా, నువ్వు ఒక 2-3 ఏళ్ళు ఆగు, మొత్తం దీని ఆవశ్యకత వివరించి ఎందుకు బౌద్ధంలోకి వెళ్తున్నావో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి లక్షలాది మందిని సమీకరించి అప్పుడు బౌద్ధంలోకి వెళ్ళమని అంబేద్కర్కి పెరియార్ ఇచ్చిన సలహాతో అక్కడ తీసుకోవడం ఆపేస్తాడు. ఒక చారిత్రక ప్రదేశంలో తీసుకోవడం ఆపేసి 1956 అక్టోబర్ 14 నాగపూర్ మహారాష్ట్ర మధ్యలో భారతదేశం మిడిల్లో 5.5 లక్షల మంది సమక్షంలో 22 సూత్రాలు ఇచ్చి మరి ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు బతకడం వల్ల మనము అనుకున్నంత మార్పు ఆయన చేయలేకపోయాడు. కానీ పెరియార్ 97 ఏళ్ళు బతికింది. కాబట్టి మనందరం కూడా చాలా ఏళ్ళు బతకాలి. బతుకుదామా? బతకాలంటే కొంచెం లౌక్యం కూడా కావాలి. ఎక్కడ నెక్కాలో కాదు అనేది కూడా మనకు తెలియాలి. తాకినాక తెలుస్తుంది కదా, దెబ్బ తాకినని చెప్తున్నా. సో ఇక మీదట మా కోర్టు తీర్పులు వస్తాయి త్వరలోనే. వచ్చిన తర్వాత మా కోర్టు తీర్పులు మేము చేస్తున్నాం ఇప్పుడు ఫైటు. ఆ తీర్పులు రేపు మీ మీద మనోభావాల పేరుతో ఎవరైనా వెకిలి చేష్టలు చేసి కేసులు పెడితే మా కేసులలో వచ్చే తీర్పులు వాళ్ళకి చెప్పు దెబ్బలు అవుతాయి. ఓకేనా? సో ఆ దిశగా ఇప్పుడు మేమే లాగడం అవుతున్నాం. దాని సంగతి ఏందో చూద్దామని. కాబట్టి ఈ రచయితకి, ఈ పబ్లిషర్స్కి, తనకు తోడుగా నిలిచిన తన మిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నన్ను దీనికి పిలిచినందుకు, అలాగే ఇంతసేపు నన్ను మీరు భరించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. జై ఇన్సాన్. జై ఇన్సాన్. థ్యాంక్ యూ.